నా పేరు రఘునందన్. నేను తెలంగాణ కళారత్నాలని యూట్యూబ్ ప్రమోట్ అండి. మీరు కళాకారులందరూ ఒక యూట్యూబ్లో ఒక పుష్ప పిక్చర్ లాగా అందరూ ఒక సంగ్రహంగా ఉండాలని నా చిన్న ప్రయత్నము. మీరు చాలా పెద్ద కళాకారులు శరత్ చంద్ర గారు, మీ గురించి మా ప్రేక్షకులకు చెప్పండి. పెద్ద కళాకారులు చిన్న కళాకారులు అంటే ఉండదు. మీ గొడుగు ఏదైతే ఉందో ఆ గొడుగు కింద అందరూ సమానమే. కాబట్టి మంచి గొప్ప కాన్సెప్ట్ తెలంగాణ కళారత్నాలు అంటే సామాన్యమైన విషయం కాదు. ప్రతి 64 కళలో ఉన్నటువంటి ఆర్టిస్టులందరినీ ఒక గొడుగు కింద తీసుకురావాలని ఒక గొప్ప సంకల్పంతో చేసినటువంటి కార్యక్రమం సఫలీకృతం అవుతుందని మేము మరొకసారిగా మేము చెప్తాం. ఈ సంకల్పంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు. మీరు అంటే మీది ఎక్కడ మీ హైదరాబాద్లో మీరు ఎన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చారు ఇంతవరకు? మొత్తం ఆల్ ఓవర్ ది ప్రపంచం మొత్తం ప్రపంచం అంటే 4500 కాన్సెప్ట్స్ మొత్తం. అంటే ఘంటసాల అపర ఘంటసాల అని బిరుదాంకితులు మీరు. ఈ బిరుదులు ఇవన్నీ మనకి ఎందుకు కానీ ఘంటసాల అంటూ ఒకరు ఉన్నారు కాబట్టి బిరుదులు మనకు అవసరం. మీరు వారి గుడి కూడా కట్టించినట్టున్నారు కదా మాస్టర్. ఇంకా అది ఆరాధనలోకి వెళ్ళి ఆరాధనలోకి వెళ్ళినప్పుడు ఇంకా ఆయన స్వరము అవంతా దైవత్వమైంది కాబట్టి నేను ఆ మార్గంలోకి వెళ్ళాను. ఇంకేమైనా చెప్తారా? ఏముంది, కళాశాలలో ఆయన పేరు మీద ఇచ్చేసి కళాశాల నుంచి ఎంతోమంది విద్య నేర్చుకున్నారు, పాటలు పాడుతున్నారు, పద్యాలు పాడుతున్నారు. ముఖ్యంగా అంటే అజరామరమైన గాయకులు కాబట్టి అజరామరమైన గాయకులు ఎంతోమంది ఉన్నారు. తెలుగు భాషకి వరం ఘంటసాల స్వామి. అదే నినాదంతో ముందుకెళ్తుంది. తెలుగు భాష 56 అక్షరాలు సంపూర్ణంగా పలికేటటువంటి గాత్రం అది. అందుకు ప్రతి ఒక్క పద్యాన్ని మన తెలుగు సంస్కృతికి తెలుగు భాష గొప్పది. తెలుగు భాషలో ఈ గొప్ప గాయకుడు గంధర్వుడు మన తెలుగు సంస్కృతికి ముందుకి తీసుకెళ్ళడానికి గొప్పగా ఉపయోగపడుతుంది. అందుకని వచ్చే జనరేషన్స్కి ఉన్న జనరేషన్స్కి వీళ్ళందరికీ కూడా కొంత ఆయన పద్యాలు పాటలు నేర్పించుకుంటూ ముందు తీసుకుంటాం. ప్రోగ్రాలు పోటీగా చేయడం కాదు, నేర్పించుకుంటూ ఆ తెలుగుతనాన్ని ఆ పద్యం పాడే సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మన లాంటి వాళ్ళు తీసుకెళ్తే వస్తాం. కరెక్ట్. మనం చేసే పని అదెంతతో ఎన్ని ప్రోగ్రాలు చేశారు, ఎంత గొప్పగా చేశారు అవసరం లేదు. కాదు అంటే మీతో మాట్లాడడం వల్ల అట్లాంటి విజ్ఞానం నాకు ప్రాప్తించింది. ధన్యవాదాలు. మీకు ఏమైనా స్టేట్ అవార్డ్స్ అట్లాంటివి వచ్చాయి? ఈ అవార్డ్స్ కోసం నేను ఎదురు చూడలేదు, వాళ్ళు ఇవ్వలేదని నేను బాధపడలేదు. ఎందుకంటే ఘంటసాల గారి పాట ఇప్పటివరకు తీసుకొని రావడం పెద్ద అవార్డు. అది పాట వెనకబడ్డాం కాబట్టి ఇంకా అవార్డుల కోసం రివార్డు బ్రాడ్ మైండ్తో ఉన్నారు మీరు ఇంకా అలాగే కొనసాగిస్తారని నేను ఆకాంక్షిస్తున్నాను. మీరు మీ కాలేజ్ పేరు ఘంటసాల సంగీత కళాశాల. ఎక్కడండి మీ అడ్రస్? చిక్కడపల్లి. మీ టెలిఫోన్ నెంబర్ చెప్తారు? 9542244456. మరొకసారి 9542244456. సో ఫ్రెండ్స్, మనకు శరత్ చంద్ర గారు మన ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు వారికి మన అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.